చెప్పను, ఎలా చెప్పను? మా ఇంటి నుంచి కాల్ వస్తే కృష్ణవేణి ఇవ్వద్దు అని చెప్పింది అలివేణి. తిట్టాలనుకున్నా, చంపాలనుకున్నా అన్ని హక్కులు మీవే నాన్న. చంపేయండి. ఎవరితో మాట్లాడుతున్నావు? అదే వదినా, కృష్ణవేణి వాళ్ళక్క ఫోన్ చేస్తేను మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడావు? కృష్ణవేణితో గొడవ పడ్డారు కదా, అనవసరంగా ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చెయ్యొద్దు అన్నాను. వాళ్ళు ఫోన్ చేస్తే ఇలాగే చెప్పమని కృష్ణవేణి నీతో చెప్పిందా? కృష్ణవేణి తరపున మాట్లాడడానికి నువ్వెవరు? ఇంకోసారి కృష్ణవేణి ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడకు, నాకివ్వు. అర్థమైందా? కృష్ణవేణినే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఈగ వాళ్ళు లేకుండా చూసుకుంటోంది. నోటికి ప్లాస్టర్ వేసుకోవడం మంచిదేమో. ఏదో ఒకటి తేల్చాల్సిందే. ఏమే అక్కడ నేను మాటిచ్చింది సాదాసీద మనిషికి కాదు, బ్యాంక్ ప్రెసిడెంట్ మన లక్ష్మీనారాయణ గారికి. నీకిష్టం లేకపోయినా చేసేది ఏమీ లేదు. ఆయన పుసుక్కుని అడిగేశాడు, నేను ఓకే చెప్పేశాను. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. నువ్వు ఒక్క మాట చెబితే కళ్యాణ్కు ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి అర్జెంటుగా వచ్చేమని ఫోన్ చేస్తాను. ఏందయ్యా, నువ్వు నన్ను అడిగి మాటిచ్చావా? లేదు. మరి మధ్యలో నా మాట ఎందుకు? నీ కొడుకు నీ ఇట్టం, ఫోన్ చెయ్యి. ఏమే అట్ట కాదులే గాని నీ మనసులో ఏముందో చెప్పవే. చూడయ్యా, పెద్దవాళ్ళతో ఎవ్వరం అంత మంచిది కాదు. మనం ఎక్కడ, ఆళ్ళెక్కడా? ఏమే మనము పెద్దోళ్ళమే, మనది వాళ్ళ కులమే. ఇంకా చెప్పాలంటే మనది జమీందారుల వంశమే. మా ముత్తాదంట మద్రాసు వెళ్ళి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు తీసి ఆస్తి అంతా తగలబెట్టాడు. చెప్ప చేతికొచ్చింది. ఇదిగా నేను పడవ నడుపుకుంటున్నాను. చెప్పుకుంటే చాటంత ఉంది లేవే. నీ చరిత్ర ఎవరికి కావాలయ్యా? చరిత్ర కాదే, నిజమే చెప్తున్నాను. ఆ లక్ష్మీనారాయణ మనకు దూరపు చుట్టం, వరస కూడా అవుతాడు. సరేలే, అలాంటివేం పట్టించుకోకు. సరే, లక్ష్మీనారాయణ గారు ఒప్పుకున్నారు. వాళ్ళ ఇంట్లో వరలక్ష్మమ్మ గారు ఒప్పుకున్నారా? వాళ్ళ అమ్మ కడప కాంతమ్మ ఒప్పుకుందా? అలివేరు పిన్ని బాబాయిలు ఒప్పుకున్నారా? అవన్నీ మనకెందుకు, లక్ష్మీనారాయణ గారు ఒప్పుకున్నారు, అదే చాలు. ఆయన మాట అంటే మాటే. ఆయనకి ఇంట్లో ఎవరు ఎదురు చెప్పరే. చూడయ్యా, మేనగూడలు పెళ్లి చేసుకుందని, పంతంతో కూతురు పెళ్లి కూడా చేసేయాలని లక్ష్మీనారాయణ గారు తాపత్రయం. పెద్దోళ్ళు మాట మీద ఉంటారు కాదన్నయ్యా, కానీ ఎంతవరకు మాట మీద ఉంటారో మనం కొన్ని రోజులు ఆగితే బాగుంటుంది. ఏమే మీ ఆడలు ఎప్పుడు ఇంతే, ప్రతి విషయం నానుస్తుంటారు. చూడు, లక్ష్మీనారాయణ గారు మాటిస్తే సాక్షాత్తు సత్యహరిశ్చంద్రుడు మాటిచ్చినట్టే. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇట్టం. అయినా ఎంత అర్జెంటుగా అని పిలిచి ఏం చేస్తావు? అదేనే, లక్ష్మీనారాయణ గారు కళ్యాణ్తో పెళ్లి గురించి మాట్లాడాలన్నారు. సరేనయ్యా, నువ్వు నేను అనుకుంటే సరిపోద్దా? ఆడి మనసులో ఏముందో ఏటో. అంటే ఏందే, వాడు హైదరాబాద్ లో మనకి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడంటావా? అబ్బా, పెళ్లి కాదయ్యా, ఎవరినైనా ఇష్టపడ్డాడో, లేకపోతే ఆడికి ఎలాంటి అమ్మాయి కావాలో ఆడి అభిప్రాయాలు ఆడుకుంటాయి కదా. మొహం వాడికేం తెలుసు? ఏందయ్యా, ఆడు నీ లెక్క కాదు, నీలా తిక్క కాదు, చదువుకున్నాడు, సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. అది మర్చిపోకు. అది కదయ్యా, మొన్న అలివేలికి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత పెళ్లి ఆగిపోయింది అంటే ఆ అమ్మాయికి సగం పెళ్లి అయిపోయినట్టుగే. చుట్టుపక్క ఊళ్ళల్లో అలివేలు పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరు ముందుకు రావటం లేదు. అందుకే మనమైతే ఏం మాట్లాడకుండా కోడలను చేసుకుంటామని చెప్పి మనకు అంటగడుతున్నారేమోనయ్యా. చిచి,
నోర్మై, ఆడపిల్ల గురించి ఇలాగనే మాట్లాడేది. ఆడంత కలెక్టర్ అయినా అలివేని కనకదుర్గే. అసలు ఆ ఇంటికి అల్లుడు కావాలంటే ఎన్ని జన్మలెత్తాలి? సరే నీ ఇట్టం. ఇదిగో నా సెల్ ఫోన్ ఏది? కళ్యాణ్కి ఫోన్ చేస్తాను. గురించి 6 months నుంచి థింక్ చేస్తున్నాను. నువ్వు నా డెసిషన్ కోసం పిచ్చివాడిలా వెయిట్ చేస్తుంటావని నాకు తెలుసు. ఇండియాలో టాప్ మోడల్ని కావాలనుకున్న నా డ్రీమ్ కోసం నీ ఎయిమ్ని నా కోసం వదులుకున్నావు. కోసం నువ్వు చాలా సాక్రిఫైస్ చేసావు కళ్యాణ్. నా మనసులో నీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. నీ ప్రేమ, నీ నవ్వు, నీ జోక్స్, everything. But నా కెరీర్ కోసం నీకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లండన్ లో ఒక మల్టీనేషనల్ కంపెనీకి మోడల్ గా 1 year కాంట్రాక్ట్ కి సైన్ చేశాను. నా లైఫ్ స్టైలే మారిపోయింది. సో నేను ఇంకో 1 year లండన్ లోనే ఉంటాను. ఇండియా రాలేను. నేను ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. మన ప్రేమ గురించి క్లారిటీగా చెబుదామనే నా వీడియో రికార్డ్ చేసి పంపిస్తున్నాను. మన దారులు వేరయ్యాయి. అందుకే నా మీద ప్రేమను మర్చిపో కళ్యాణ్. సంవత్సరం తర్వాత లండన్ నుంచి వచ్చే వరకు నేను వెయిట్ చేస్తానని నువ్వు అనుకోవచ్చు. మొదట్లో నీ ప్రేమను నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎందుకో నువ్వు నాకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదనిపించింది. నేనొక మోడల్ని, ఇండివిజువల్ గా ఉంటాను. దేన్నైనా క్రాస్ చేసి ముందుకు వెళ్లే నేచర్ ఎక్కువ. నాతో కంపేర్ చేస్తే నువ్వు ట్రెడిషన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తావు. అందుకే నువ్వు నాకు కరెక్ట్ కాదనిపించింది. సో నువ్వు ఎక్కడున్నా నా ప్రేమను మర్చిపోయి సంతోషంగా ఉంటావని విష్ చేస్తూ నీ ఫ్రెండ్ త్రిష.
చెప్పాల్సింది చెప్పిందిరా. నువ్వింక త్రిషాన్ని మర్చిపోరా. ఒరే, మా ఊళ్ళో నా ఫ్రెండ్ ఒకడు షేర్ ఆటో తోలుతున్నాడు. ఊరు నుంచి ఎప్పుడు నేను హైదరాబాద్ బయలుదేరినా వాడి ఆటోలోనే బస్ స్టాప్ వరకు డ్రాప్ అవుతాను. వాడి ఆటో వెనకాల అమ్మ ప్రాణం పోస్తుంది, అమ్మాయి ప్రాణం తీస్తుంది అని కొటేషన్ రాసుంది. నేను ఆ కొటేషన్ చూసి నవ్వుకునేవాణ్ణి. ఇవాళ ఆ కొటేషనే నిజం అనిపిస్తోంది. ఏంట్రా ఇది? ఊరుకోరా. ఇంకేం ఆలోచించకుండా నువ్వు ముందు రిలాక్స్ అవు. రేయ్, చికెన్ తీసుకొచ్చాను లేవరా. ఈరోజు గోంగూర చికెన్ చేస్తున్నాను. ఫుల్గా తిని పడుకోరా. లవ్వు లేదు, తొక్క లేదు. అయినా ఈడేంటి ఒక బీర్కి అవుట్ అయిపోయాడు? కళ్యాణ్, రేయ్ కళ్యాణ్, 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 రేయ్ కళ్యాణ్, ఏమైందా నీకు? అమ్మ ప్రాణం పోస్తుంది, అమ్మాయి ప్రాణం తీస్తుంది. వంశీ కాదు, మీకు మావయ్య. ఇక మీ సోద ఆపుతారా మావయ్య?
వంశీని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదు, కానీ నాకిష్టం. వంశీని నేను పెళ్లి చేసుకుంటాను. నేను పెళ్లి చేసుకుంటాను. వీరభద్రం బండాపు ఏంటన్నయ్య అలా చూడరా? ఈ గుళ్ళోనే కదరా మనం ఎంత చెప్పినా మన మాట వినకుండా కృష్ణవేణి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అవునన్నయ్య, పెళ్లి చేసుకుని తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఎందుకు ఇలా చేసిందో తెలుసుకోండి నాన్న. అన్నయ్య, వీరభద్రం నువ్వు వెళ్ళు. మీరు నేను కాసేపు గుళ్ళో ఉండొస్తాను. అన్నయ్య, మీరిక్కడే ఉంటే కృష్ణవేణి మాటలు గుర్తొచ్చి బాధపడతారు. నా మాట వినండి, వెళ్దాం పదన్నయ్య. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది వీరభద్రం. నువ్వు వెళ్ళి రైతులతో మాట్లాడరా, అన్ని పేపర్లు అందులోనే ఉన్నాయి. నేను కాసేపు ప్రశాంతంగా ఇక్కడే గుళ్ళో కూర్చుంటాను. అలాగే అన్నయ్య, రైతుల పని చూసుకుని మళ్ళీ నేను ఇక్కడికే వస్తాను. అంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. సరే, నువ్వు వెళ్ళు.
60 ఏళ్ల నా ప్రేమాభిమానాల్ని తెంచుకుని వెళ్ళిపోయేంతగా ఆ జమీందారింట్లో ఏముంది స్వామి? నా బిడ్డకి ఏం చెప్పి రత్నబాబా ఈ పెళ్లికి ఒప్పించింది స్వామి?